న్యూస్ పల్స్ నేను శ్వేత. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఆయన ర్యాలీలు, జన సమీకరణ నిర్వహించినందుకు ఫిర్యాదు రావడంతో నాన్ బెయిలబుల్ కేసు దాఖలైంది. పోలీసులు ఇచ్చిన నోటీసులను ఉల్లంఘించి రోడ్లను బ్లాక్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే జోగి రమేష్ పై పలు కేసులుండగా హైకోర్టు కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. గతంలో కల్తీ మద్యం కేసు, ఫిబ్రవరి 1న చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా కేసులున్నాయి. రాయవరం మండలం కుర్మాపురం గ్రామంలో పులిని అటవీశాఖ అధికారులు విజయవంతంగా బంధించారు. గత కొన్ని రోజులుగా పులి సంచారం వల్ల గ్రామస్తులు భయంతో బయటకు రావడానికి కూడా భయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీ అధికారులు గ్రామానికి చేరుకుని ప్రత్యేక ఏర్పాట్లతో పులిని పట్టుకున్నారు. ఈ చర్యల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పులిని బంధించడంతో ఆయా గ్రామాల్లో భయాందోళనలు తగ్గాయి. ప్రజలు ఊపిరి పీల్చుకుని అధికారులు చేసిన పనికి కృతజ్ఞతలు తెలిపారు. నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో 39 మంది ప్రయాణికులున్నారు. కీసర టోల్ గేట్ దగ్గర వెనుక ఇంజన్లో పొగలు రావడం వల్ల డ్రైవర్ వెంటనే బస్సు ఆపాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ సురక్షితంగా బస్సు నుంచి దిగిపోయారు. తర్వాత బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు, కానీ బస్సు పూర్తిగా ధ్వంసమైంది. తెలంగాణలో మరో 3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని పలు నగరాల్లో కౌన్సిలర్లు, మేయర్ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఓటర్లందరూ తప్పనిసరిగా ఓటు వేయాలని సూచించారు. శాంతియుతంగా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం, ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నాయి. హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన తెలంగాణ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మార్చిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ఆసుపత్రిని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఫిబ్రవరి 28 వరకు 200 ఆక్సిజన్ లైన్లు, 65 నర్సింగ్ స్టేషన్లు, ఎమర్జెన్సీ వార్డులు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, సైన్ బోర్డులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 12 నుంచి 100 మంది వైద్య, పారామెడికల్, హౌస్ కీపింగ్ సిబ్బందిని నియమించి ట్రయల్ రన్స్ ప్రారంభిస్తారు. ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. సురీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైల్ స్టోన్ 88 వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నోయిడా నుంచి కాన్పూర్ వెళ్తున్న ప్రైవేట్ బస్సును రోడ్డు పక్కన నిలిపిన సమయంలో వెనుక నుంచి వచ్చిన వేగవంతమైన కంటైనర్ ట్రక్ ఢీకొంది. ఆ సమయంలో బస్సు దిగి ఉన్న ప్రయాణికులను కూడా ట్రక్ ఢీకొనడంతో 6 అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు గుడ్ న్యూస్ చెప్పారు. రష్యా నుంచి చమురు దిగుమతులపై భారత్ కట్టుబడి ఉండడం వల్ల భారత్పై విధించిన 25% ప్రతీకార సుంకాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. శుక్రవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఈ ఆదేశం ఫిబ్రవరి 7 నుంచి అమలవుతోంది. ఇటీవల భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్లో భాగంగా భారత వస్తువులపై టారిఫ్లు 50% నుంచి 18% తగ్గాయి. ఇప్పుడు ఈ అదనపు 25% సుంకం తొలగించడంతో మొత్తం పన్నుల భారం 18%గా ఉంటుంది. ఈ మార్పు 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది. భారత్
భారత్ అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ పై అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ ఇది దేశానికి లాభదాయకమని చెబుతుంటే విపక్షాలు మాత్రం దేశ ప్రయోజనాలను మోదీ అమెరికాకు అమ్మేశారని విమర్శిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ కూడా వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. హౌడీ మోడీ కంటే నమస్తే ట్రంప్కే పై చేయి అంటూ ఎక్స్ వేదికగా జైరాం రమేష్ పోస్ట్ చేశారు. ఈ డీల్ వల్ల భారత్ ఇకపై రష్యా నుంచి చమురు దిగుమతి చేయకపోవాల్సి వస్తుందని అన్నారు. లేకపోతే 25% టారిఫ్ విధించే అవకాశం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. T20 ప్రపంచ కప్ 2026లో భారత్ వర్సెస్ అమెరికా తొలి మ్యాచ్కు జస్ప్రీత్ బుమ్రా వైరల్ ఫీవర్ కారణంగా దూరం కానున్నారు. శుక్రవారం వాంఖడే స్టేడియంలో జరిగిన ట్రైనింగ్ సెషన్లో కూడా బుమ్రా హాజరు కాలేదు. జట్టు ప్రస్తుతం 13 మంది ఫిట్ ఆటగాళ్లతో మ్యాచ్ ఆడనుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్లో హర్షిత్ రాణా మోకాలి గాయంతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో మహమ్మద్ సిరాజ్ జట్టులో చేరారు. బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ తుది జట్టులో అవకాశం పొందాడు. అండర్-19 వన్డే ప్రపంచ కప్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. జింబాబ్వే హరారేలో జరిగిన ఫైనల్స్లో ఇంగ్లాండ్పై 100 పరుగుల తేడాతో గెలిచి 6సారి టైటిల్ను అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 411 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 175 పరుగులతో అదరగొట్టాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 పరుగులు చేశారు. లక్ష్య చేతనలో ఇంగ్లాండ్ 311 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఫాల్కనర్ 115 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అమ్రీష్ 3, చౌహాన్, దేవేంద్రం చెరో 2 వికెట్లు తీశారు.